వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ బీబీపేటలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. దీంతో బీబీపేట సొసైటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా ధాన్యం మొలకెత్తింది. కొనుగోలు కేంద్రానికి తరలించి 25 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వర్షాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సొసైటీకి బార్దన్ వస్తుంది. రైతు ఏమన్నా వేసుకుంటాడు, 4 రోజులు కొడతాడు, పోతాడు, గంతే. వాళ్ళ నిర్లక్ష్యం అది. పది సంవత్సరాల కోలే ఏనాడు కూడా తడవలేదు, అది కాలేదు. ఆడ రైస్ మిల్ సినిమా టాకీస్ ఫంక్షన్ హాల్లు ఎక్కడుంటే అక్కడ స్టాప్ చేసిర్రు, ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేసిర్రు. వర్షాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క సొసైటీకి బార్దన్ వస్తుంది. రావా